పరమందు సింహాసనాసనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. తండ్రి నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. Praise the Lord. Today our God's promise for us, if you are willing and obedient, you shall eat the good of the land. చూడండి ప్రియమైన నేస్తమా, మహోన్నతుడైన దేవాది దేవుడు ఈ దినాన నీకు అనుగ్రహించిన వాక్కు ఏమై ఉన్నది అనగా, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. తండ్రి నామమునకు మహిమా ఘనత ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీకెప్పుడు కూడా మంచి ఇవులను, మంచి పదార్థములను, మంచి 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 అన్నిటినీ కూడా మంచిగా ఇవ్వాలని ఆయన సంకల్పము, ఆయన నిర్ణయము అయ్యుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు కూడా కలుగు చేసిన విధము చూడగా అన్నిటినీ కూడా అది మంచిదని దేవుడు చూచెను, అది మంచిదని దేవుడు చూచెను. ఏది మంచిదైతే దానినే దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచారు. నీ బ్రతుకులో మంచి వాటిని మాత్రమే నీవు అనుభవించాలని, మంచిని మాత్రమే దేవుడు నీ కొరకు సృజించినారు. కనుక ఈ దినాన నీ దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి నా బ్రతుకు ఇలా అయిపోయింది, నా బ్రతుకేమిటి ఎంత దురదృష్టకరముగా ఉంది, ఇంత శాపగ్రస్తముగా ఉంది, నేను ఏది కోరుకున్నా అది నాకు చెడుగానే మారిపోతూ ఉంది అని నీవు బాధపడుతూ ఉన్నావేమో. ప్రియమైన నేస్తమా, నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ దేవుడు నీ కొరకు శాపగ్రస్తమైన వాటిని చేయలా. నీ దేవుడు నీ కొరకు పనికిరాని వాటిని సిద్ధపరచలా. మేలైన దానిని, మంచి దానిని దేవుడు చేశారు. మనము పరిశుద్ధ గ్రంథము ఆదికాండము 1వ అధ్యాయము కనుక చూచినట్లయితే చేసిన ప్రతి దానిని కూడా దేవుడు చూశారు. అది మంచిదని దేవుడు చూచెను. ఏది మంచిదైతే దానినే నీ కొరకు దేవుడు సిద్ధపరిచారమ్మా. ప్రేమన నేస్తమా, మంచి వాటినే దేవుడు నీ కొరకు సిద్ధపరిచారు. ఏంటి దేవుడు నా బ్రతుకునిలా శాపగ్రస్తముగా చేశారు, ఎందుకు నాకు ఇలా చెడ్డదానిని దేవుడు అనుగ్రహించారు అని నీవు అనుకుంటూ ఉన్నావు. దేవుడు నీ కొరకు చెడ్డదానిని సిద్ధపరచలా. కానీ ఎప్పుడు చెడ్డుగా మారిందంటే మనిషి దేవుని ఆజ్ఞను మీరినప్పుడు, ఆయన ఆజ్ఞను తిరస్కరించినప్పుడు, ఆశీర్వాదకరముగా దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ప్రతిదీ కూడా శపితమైంది, శాపగ్రస్తమైంది, చెడుగా మారింది. ఆజ్ఞను అతిక్రమించినందువలన మాత్రమే. కాబట్టి ఇది నాన్న దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటంటే ప్రేమైన నేస్తమా, నీవు సమ్మతించి నా మాట వినిన ఎడల నీవు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతువు. తండ్రి నామమునకు మహిమా ఘనత ప్రభావములు చెల్లనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అంటున్నారు దేవాది దేవుడు నీతో, నీవు నా మాట విను, నా ఆజ్ఞానుసారముగా జీవించు. అలా గనుక నీవు జీవించినట్లయితే, నా కట్టడలను, నా న్యాయ విధులను నీవు అనుసరించినట్లయితే భూమి యొక్క మంచి పదార్థములను నీవు అనుభవింతువు. ఎందుకంటే నీకేం కావాలి? ఎప్పుడో జరిగిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్. గతము నాస్తి. ఇక భవిష్యత్తు నీ చేతిలో ఉంది. నీ దేవుడు అంటున్నారు, ఇక నుంచి ఇప్పుడు నీవు నా మాట వినిన ఎడల నీవు భూమి యొక్క మంచి పదార్థములను మాత్రమే అనుభవిస్తావు. ఇంతకంటే ఏం కావాలి నీకు? నీ దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి నీ బ్రతుకును నీవు మంచిగా జీవించడానికి ప్రయత్నం చెయ్యి. దేవుని ఆజ్ఞ ప్రకారము జీవించడానికి నీవు ప్రయత్నం చెయ్యి. సిద్ధపడు, ఇష్టపడు, జీవించుటకు పూనుకో.
భూమి యొక్క మంచి పదార్థములను మాత్రమే నీవు అనుభవిస్తావు. నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది, శాపగ్రస్తముగా ఉండదు. నీ బ్రతుకు దురదృష్టకరముగా ఉండదు. ప్రతిదీ నీ బ్రతుకులో మంచిగానే ఉంటుంది. ప్రతిదానిని కూడా దేవాది దేవుడు నీకు ఆశీర్వాదకరముగానే చేస్తాను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. ప్రియమైన నేస్తమా, నీవు దేవుని మాటను వినుటలేదు, ఆయన ఆజ్ఞను తిరస్కరించి జీవిస్తున్నావు కాబట్టి నీకన్నీ కూడా చాలా ఇబ్బందికరముగా, నీవు ఏది చేసినా అది నీకు ఫలభరితముగా లేకుండా పోతుంది. నీ ఇష్ట ప్రకారము, నీ ఆలోచన ప్రకారము నీవు అడుగులు వేస్తూ ఉన్నావు కాబట్టి నీవు మంచి పదార్థములను, మంచి ఆశీర్వాదములను పొందలేకపోతున్నావు. ఆశీర్వాదము అనబడేది ఏదైనా మంచిగానే ఉంటుంది కాబట్టి నీవు దానికి విభిన్నముగా అనుభవించాల్సి వస్తోంది. కాబట్టి ప్రియమైన నేస్తమా, నీ దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటలు విను, ఆయన ఆజ్ఞానుసారముగా జీవించు. ప్రతి ఆశీర్వాదమును, ప్రతి మంచి పదార్థములను నీవు అనుభవిస్తావు. నమ్మినట్లయితే దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు. ఇది నాన్న మీ బిడ్డతో మీరు ప్రత్యేకంగా మాట్లాడిన రీతిని బట్టి స్తుతులు నాయన. ఏ బిడ్డ అయితే ఈ వాక్యమును విన్నారో వారి జీవితంలోను, వారి కుటుంబంలోను అనేకమైన ఆశీర్వాదములను అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకొనిచున్నాను. పుట్టినరోజు వేడుకలు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించండి. ఆయురారోగ్యమును, దీర్ఘాయుష్నిచ్చి మీ నామమునకు మహిమకరంగా జీవింపచేయమని సమస్తమును మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ స్తుతియు ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.